అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈయన ఖచ్చితంగా డ్రామాలు ఆడుతున్నాడు. ఈయన సొంత ప్రయోజనం కోసమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలకు ఏదో కనిపించని గొడవ పెడతా ఉన్నాడు అనడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. వీడియోను మీరు చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ముందుగా తెలంగాణలో హైదరాబాద్లో ఏదైతే మనకు సంబంధించి మన జర్నలిస్టు సోదరులందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇది కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సొంత లాభం కోసమే. మీరు ఒకసారి చూడరు, ఇక్కడ డిప్యూటీ సీఎంను ఎవరైనా సరే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి ఆయన్ను ఒక జర్నలిస్టులు వేరే వాళ్ళు ఏదో సాధారణమైన వ్యక్తులు ఇలా ప్రవర్తించారంటే వేరే విషయం. ఒక జర్నలిస్టులు ఆయన లైవ్లో పట్టుకొని ఆయన ఫోటోను చెప్పుతో కొడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి. నా తెలంగాణ మీకు అన్ని ప్రూఫ్ తోటి ఈ వీడియో అనేది చూపించబోతా ఉన్నా. వీడియోను చూసిన తర్వాతనే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళి పని చేసుకుంటా ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, పనులు చేసుకుంటా ఉన్నారు. ఇలా కలిసిమెలిసి ఉన్నటువంటి అన్నదమ్ములు ఉన్నటువంటి రాష్ట్రాలను విడిదిస్తూ ఉన్నది ఎవరు? దీని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమని మాట్లాడినరు అది మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. చూసిండు కదా, ఈ వీడియోలో ఆయన స్పష్టంగా చెప్పిండు. హోంమంత్రి ఎవరైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి ఎవరైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు వీళ్ళు కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు వీళ్ళేదో పథకం మన్నుతా ఉన్నారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు కోసం వీళ్ళు ఈరోజు ఢిల్లీ పోయినరు అని ఈయన మాట్లాడిండు. ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ మేము పోయింది ఢిల్లీకి పోయింది నీకు ఎట్లా తెలుసు? ఢిల్లీలో మేము హోంమంత్రి అమిత్ షా తోటి మాట్లాడినప్పుడు నువ్వు మా పక్కనే ఉన్నావా? మనం అట్లా ఎట్లా మాట్లాడతావు? అసలు ఒక డిప్యూటీ సీఎం మాటలు, ఒక కేంద్ర హోంమంత్రి మాటలు నువ్వు ఊహించుకొని నీకు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా ఊహించుకొని నువ్వు రెండు పార్టీల మధ్య లొల్లెందుకు పెడతా ఉన్నావని మాట్లాడిండు. కరెక్ట్ కదా? అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు మర్యాద తగ్గలే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే నాకు కూడా మర్యాదనే ఇప్పటికి కూడా అని చెప్పాడు. మరి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా డ్రామా ఆడిండు. ఏమన్నాడు? నాకు నాదెండ్ల మనోహర్ గారు ఎవరైతే సభాధిపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ పదవిలో ఉన్నా, నేను ఆయన ముఖం చూసి నా మాటల్ని వెనక్కి తీసుకుంటా ఉన్నా అని చెప్పిండు. ఒకసారి వినురు ఈ వీడియో. అదే నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా. ఫర్గెట్ వాట్ ఎవర్ హస్ బీన్ డన్. నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉండే అని అనుకొని నాదెళ్ల మనోహర్ పైన గౌరవంతో ఆయన సభాపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ. ఈ చర్చ డైవర్ట్ కావద్దు గనక. చూసిండు కదా. మరి నువ్వు నాదెండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ అంటే కూడా అభిమానమే అని చెప్పినావు, అన్ని బూటకాలు చెప్పినావు. ఇప్పుడు ఏం చేసినావు అని అంటే ఇక్కడ అందరికీ అగ్గిదలిగిచ్చి పోయి మళ్ళా హైదరాబాద్లో అక్కడ ప్రెస్ క్లబ్లో కూర్చొని అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను చెప్పులతో కొట్టించింది ప్రొఫెసర్ నాగేశ్వరరావే. ఇక్కడితో లొల్లి అయిపోయింది. అసలు ఎవరు కూడా కేసులు వద్దు, పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా చెప్పేసిండు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఎటువంటి కేసులు వద్దు, ఏమద్దు. ఆయన మాటలు ఒక పెద్ద మనిషి కాబట్టి ఆయన మాటలు వెనక్కి తీసుకున్నప్పుడు ప్రతి మనిషి తప్పు జరుగుతుంది, అవసరం లేదు అని చెప్పిండు. మరి ఇక్కడ సద్దుమణిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో సద్దుమణిగినటువంటి గొడవను నువ్వు పోయి మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ప్రెస్ క్లబ్ అందరి జర్నలిస్టులందరినీ పోగేసి అక్కడ నువ్వు ఎందుకు ఆ డ్రామా నడిపించినావు అని అంటే దీనికి వేరే దగ్గర ఒక లింక్ ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు. అందులో పావలా శ్యామల మాట్లాడుతూ ఉంది. పావలా శ్యామల ఆమె ఏం మాట్లాడుతూ ఉంది అని అంటే, ఎవరు రాజకీయ నాయకుడు, ఎవరు ప్రజల లీడరు, ఎలా హైదరాబాద్ నడి ఒడ్డున చెప్పుతోటి నీ ఫోటోను కొడతా ఉన్నది ఒక మహిళ అని చెప్పింది ఆమె. పావలా శ్యామల ప్రెస్ మీట్లో సాక్షి మీడియాలో. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఏంటంటే, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేట ఆయన పేటీఎం బ్యాచ్. కొంతమంది ఉన్నారు జర్నలిస్టుల ముసుగులో, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ సాక్షిలో అక్కడ లైవ్ నడుస్తూ ఉంది. నేను ఈ వీడియో తీస్తున్న టయానికి సాక్షిలో లైవ్ నడుస్తూ ఉంది, సాక్షి ఛానల్లో. పావలా శ్యామల మాట్లాడుతూ ఉంది ఆల్రెడీ దీని మీద. ఏదైతే హైదరాబాద్లో జరిగినట్టు ఇష్యూ మీద పావలా శ్యామల మాట్లాడుతూ ఉంది. అప్పుడు నేను ఖచ్చితంగా దీని మీద స్పందించి మాట్లాడాలి, ఎవిడెన్స్ అన్ని చూపించాలని చూపించిన. ఇప్పుడు మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు? నువ్వు ఒక మాజీ ఎమ్మెల్సీవి, ఇంతకుముందు ప్రొఫెసర్గా చేసినావు, అలాగే నీకు ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే మంచి విశ్లేషదారునివి, నిన్ను అన్ని పార్టీలు గౌరవిస్తాయి. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ఇటువంటి ప్యాకేజీ కోసం డ్రామాలు ఆడుతూ ఉన్నావు? ఖచ్చితంగా కనబడతా ఉంది కదా. సరే, నీ మీద కేసు బుక్ అయింది, నిన్ను అరెస్టు చేసిండ్రా. నువ్వు మాట్లాడిన మాటలకు, నువ్వు చేసే డ్రామాలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ చెప్పుతోటి కొట్టించిన, నువ్వు కొట్టించినట్టే, వాళ్ళెవ్వరు కూడా జమ కాలే, నువ్వు కొట్టించినట్టే. ఇప్పుడు ఇంకో కేసు బుక్ అయ్యి నిన్ను కనుక లోపాలేస్తే అప్పుడు పరిస్థితి ఏంది? ఒక పెద్ద మనిషిగా వాళ్ళు చెప్పుతోటి కొడుతూ ఉంటే నువ్వు ఆపాలి దాన్ని. ఎవరైనా సరే, ఒక వార్డ్ నెంబర్ కాడ నుంచి మన రాష్ట్రపతి వారి దాకా వాళ్ళ పదవులు ఉన్నటువంటి లెక్క. కానీ డైరెక్ట్గా మనం లైవ్లో చెప్పుతోటి కొట్టడం సరికాదు కదా. మరి అట్లా లైవ్లో డిప్యూటీ సీఎంను చెప్పుతోటి కొట్టించిన దానికి మరి నీకు ఏ శిక్ష చేయాలిగా? ఒక్కొక్కళ్ళు ఎందుకో మరి తెలంగాణ జర్నలిస్టులందరికీ, ఎందుకంటే నా తోటి సోదరు అందరూ ఉద్యమకారులు, తెలంగాణ మనం ఉద్యమం చేసి సంపాదించడం, అటువంటి ఉద్యమకారులు ఈరోజు ఎందుకు ఆవేశపడతా ఉన్నారో అర్థమవుతలే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ వాసే తెలుసు. మొన్న కూడా మన జర్నలిస్టు అరెస్ట్ అయ్యిండు, దాని మీద కూడా నేను ఒక వీడియో చేసిన, ఖండించడం కూడా. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎం వైఖరి మార్చుకోవాలని. కానీ ఇంత దరిద్రంగా మరి చేయొద్దు కదా. అంటే మనము ఎదుటోళ్ళను ప్రశ్నించేటప్పుడు వాళ్ళే మన మీద కాకరించి ఉమ్మేటట్టు మనం చేసుకోవద్దు. ఇలా మనకు ఎందుకు ఇంత ఆవేశము? ఇప్పుడు పక్కనే అన్నదమ్ములకు ఉండే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం ఫోటోను, అంటే ఆయనను కొట్టినట్టే కదా, ఆయన కటౌట్ను, ఆయన ఫోటోను చెప్పుతో కొడితే ఎంత అవమానకరం అది. మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు కూడా అక్కడనే ఉన్నారు కదా, మరి మీరు కూడా అది చెప్పుతో కొట్టడం అనేది పద్ధతి కాదని ఆపాలి కదా. ఎవరు కూడా ఆపలేరు. అంటే మీరు ఈ యొక్క వివాదాన్ని ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు? ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యుద్ధం జరిగింది, యుద్ధంలో ఎంతోమంది బిడ్డలు మరణించారు. మరి వాళ్ళ గురించి ఒక్కనాడు కూడా మీరు రౌండ్ టేబుల్ సమావేశం చేయలేదు. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తెలంగాణ బిడ్డవేగా నువ్వు కూడా, మరి ఒక్కనాడు కూడా అమరవీరుల కుటుంబాల గురించి తెలంగాణ ప్రభుత్వాన్ని మాట్లాడలే. మాజీ సీఎం కేసీఆర్ని కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎవరిని కూడా ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు? అంటే నీకు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్యాకేజ్ కావాలి. లేదు అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి నీకు టికెట్ కన్ఫామ్ అయ్యింది, ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయ్యింది. కాబట్టి నువ్వు ఈ నాటకాలు బూటకాలు ఆడుతూ ఇటు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఒక నీ సోషల్ మీడియా హస్తంతో ఇటు తెలంగాణ ఆంధ్రాలో, అసలు తెలంగాణలో నువ్వు పవన్ కళ్యాణ్ను అడుగుపెట్టనియ్యా అని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టనీయకపోతే మనం తిరుపతి పోవాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోవాలి కదా. మరి మనని ఎట్లా అడుగుపెట్టనిస్తారు? మనం పార్లమెంట్ ఢిల్లీ పోవాలా, మన ఎంపీలు ఢిల్లీ పోవాలా, ఢిల్లీలో మనం ఎందుకు అడుగుపెట్టనిస్తారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా తిరిగి హక్కున్నది. నరేంద్ర మోడీ గారు ఎక్కడనో పుట్టినరు, ఎక్కడి నుంచో వచ్చి మరి హైదరాబాద్ గడ్డ మీద ఆయన సభ పెట్టుకుంటా ఉన్నాడు. ఎందుకు పెట్టుకుంటా ఉన్నాడు? భారత రాజ్యాంగంలో ప్రతి భారతీయ పౌరునికి హక్కుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సభలు పెట్టుకోవచ్చు, మాట్లాడచ్చు. కానీ ఇతరులను దూషించడము, ఇతరులకు అన్యాయం చేయడము, ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. మరి మీరేం చేసిరయ్యా అంటే, ఇలా హైదరాబాదు గడ్డ మీద ప్రెస్ క్లబ్లో మన సమావేశంలో ఒక డిప్యూటీ సీఎంను చెప్పుతోటి కొట్టి అవమానపరిచారు.
తెలంగాణ జర్నలిస్టులకు మన గౌరవం అనేది ఉంటుందా? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ వీడియోని పరిశీలించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.